తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. నిత్య కళ్యాణ చక్రవర్తిగా విరాజిల్లే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిత్య నూతనమైన వసివాడని సంకీర్తన ప్రసూనాలతో అర్చించి తరించిన పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ సంకీర్తన ప్రసూనాల సుస్వర గానాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహితీవేత్త శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈనాటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన ప్రముఖ సాహిత్య సేవకురాలు శ్రీమతి శోభారాజా గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. ఈనాటి కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ప్రముఖ నేపథ్య గాయకులు శ్రీ సాయి చరణ్ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి అలిమేలు మంగమ్మ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని చేరి ఉన్న శుభ సన్నివేశాన్ని అన్నమయ్య తన భావనా జగత్తులో దర్శించి సంకీర్తన రూపంలో సేవించి తరించారు. అటువంటి మధుర భక్తి రసభరితమైన అలమేలు మంగవు నీవు నిన్నాతడేమి ఎరుగడా అనే చక్కని సంకీర్తనను ప్రముఖ నేపథ్య గాయని హరిణి ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం. అలమేలు మంగవు నిన్నాతడేమి ఎరగడా, అలమేలు మంగవు నిన్నాతడేమి ఎరగడా, ఎలమిని ఎడకాతడు ఇచ్చకుడే కదవే, అలమేలు మంగవు నిన్నాతడేమి ఎరగడా, ఎలమిని ఎడకాతడు ఇచ్చకుడే కదవే, అలమేలు మంగవు నిన్నాతడేమి ఎరగడా, ఎలమిని ఎడకాతడు ఇచ్చకుడే కదవే. చూచినవాడు తగులకేలమానినే కప్పురమిచ్చినవాడు కై కొనడటే, తప్పక చూచినవాడు తగులకేలమానినే కప్పురమిచ్చినవాడు కై కొనడటే, చెప్పి పంపినట్టివాడు చేరి ఇంటికి రాడటే, చెప్పి పంపినట్టివాడు చేరి ఇంటికి రాడటే, ఇప్పుడింత విరహాన నేల పోరలేవే, చెప్పి పంపినట్టివాడు చేరి ఇంటికి రాడటే, ఇప్పుడి
అలమేలు మంగవు నిన్నాతడేమి ఎర్రగడా ఎలమిని ఎడకాతడు ఇచ్చకుడే కదవే బాసరిగి నిన్ను గూడే వచ్చి శ్రీ వెంకటేశుడు బాసరిగి నిన్ను గూడే వచ్చి శ్రీ వెంకటేశుడు ఈ సుత్తికి నవ్వి నవ్వి ఏల పోరలేవే బాసరిగి నిన్ను గూడే వచ్చి శ్రీ వెంకటేశుడు ఈ సుత్తికి నవ్వి నవ్వి ఏల పోరలేవే అలమేలు మంగవో అలమేలు మంగవో అలమేలు మంగవో నిన్నాతడేమి ఎర్రగడా ఎలమిని ఎడకాతడు ఇచ్చకుడే కదవే అలమేలు మంగవో నిన్నాతడేమి ఎర్రగడా ఎలమిని ఎడకాతడు ఇచ్చకుడే కదవే అమ్మవారిపై అన్నమయ్య రచించిన ఈ అద్భుతమైన కీర్తనను ముగ్ధ మనోహరంగా పాడారు హరిణి. ధన్యవాదాలు. సాయికృష్ణ యాచంద్ర గారు, హరిణి గారు పాడిన ఈ సంకీర్తన మీకెలా అనిపించిందో మీ మాటల్లో తెలియజేస్తారా? అలమేలు మంగవు అన్న ఈ సంకీర్తన నీహాల్ గారు మోహన రాగంలో సమ్మోహనంగా స్వరరచన చేశారు. హరిణి గారు కూడా అంతకన్నా ముగ్ధ మనోహరంగా ముగ్ధ సమ్మోహనంగా గానం చేశారు. ధన్యవాదాలు. అభినందనలు. ఇక సాహిత్యం విషయానికి వస్తే ఒక చెలికత్తె అమ్మవారికి మనవి చేస్తుంది. మొట్టమొదటి చరణం రెండవ చరణం ఒక విధమైన సాహిత్యంతో సాగుతుంది. విషయం ఏమిటంటే అలమేలు మంగకి ఒక అనుంగు చెలి, ఎందుకమ్మా విరహంతో వేగిపోతావు, తమకంతో తడబడిపోతావు, స్వామి వస్తాడు, శేష పెట్టినవాడు నిన్ను చేకొనడా,
కప్పుర తాంబూలం ఇచ్చినవాడు నిన్ను కైకొనడా. స్వామివారు వస్తారు, నీవు కొంచెం ఓపిక పట్టు, ఎందుకు విరహాన పొరలుతావు, ఎందుకు తమకాన తడబడి పోతావు అని చెప్తూ వస్తూ 3వ చరణం వచ్చేటప్పటికి స్వామివారు వచ్చారు, అమ్మవారిని కలుసుకున్నారు. వారి శృంగార రసలీల సాగిపోయింది. అప్పుడంటుంది చెలికత్తె, ఏమమ్మా ఇప్పుడు కూడా పొరలాడుతున్నావే, ఎందుకు? నన్ను చూసి నేను చెప్పిన శుద్ధులు విని నువ్వు ఇప్పుడు నవ్వుతున్నావా, ఆ నవ్వుకొని పొరలాడుతున్నావా అని ఆమె భావన తెలియజేస్తుంది. ఇదంతా ఒక చిత్రం, ఒక సమ్మోహన మోహన చిత్రాన్ని భావించి అన్నమయ్య రచించిన ఒక పద చిత్రం. దీన్ని భావించాలి, ఆస్వాదించాలి, అప్పుడే దాంట్లో ఉన్న స్వారస్యం మనకి అనుభూతమవుతుంది, అవగతమవుతుంది. అంతకన్నా చెప్పేందుకు మాటలు రావు, పలుకులు చాలవు. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలండి. శోభా గారు, హరిణి గారు పాడిన ఈ సంకీర్తనపై మీ అభిప్రాయం చెప్తారా? రసరమ్యంగా అద్భుతంగా పాడావమ్మా నువ్వు. అన్నమయ్య పాటలు నువ్వు ఆలాపిస్తుంటే ఆయన దివి నుండి భూమికి దిగి వచ్చినట్లు అనిపిస్తోంది. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. ధన్యవాదాలు. సాయి చరణ్ గారు, హరిణి గారు పాడిన ఈ సంకీర్తన మీకెలా అనిపించింది? చాలా మృదుమధురంగా పాడిందండి మీరందరూ చెప్పినట్టు. నిహాల్ గారు అద్భుతమైన స్వరకర్తల్లో ఒకరు. నేను హరిణి కూడా చాలా కంపోజిషన్స్ పాడాం ఆయనవి. క్లాసికల్ మ్యూజిక్ బాగా నేర్చుకొని ఆ క్లాసికల్ మ్యూజిక్లో ఉన్న ఒదుగునంతా ఆయన కీర్తనలో ఇమిడీకృతం చేయడానికి ప్రయత్నిస్తారు. మోహనల్లో ఈ కీర్తన అద్భుతంగా వినిపించినందుకు హరిణికి కూడా కృతజ్ఞతలు. అన్నమయ్య సాహిత్యం తిరుమల కొండలపై వెన్నెల్లో ప్రవహించే జలపాతాల వంటివి. తిరుమల శ్రీవారిని వెంకటాద్రి చంద్రునిగా, వెన్నెల పెండ్లి కొడుకునిగా అన్నమయ్య ప్రస్తుతించారు. అటువంటి ఆహ్లాదభరితమైన సంకీర్తనను ఇప్పుడు నేను సాయి కృష్ణప్రియ ఆలపించనున్నాను. ఈ వేదిక మీద అన్నమయ్య సంకీర్తనను ఆలపించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎన్ని పోలికలకు నీవిరవైతివి, వన్నెల పెండ్లి కొడుకు వలెనుంటివి. ఎన్ని పోలికలకు నీవిరవైతివి, వన్నెల పెండ్లి కొడుకు వలెనుంటివి. ఎన్ని పోలికలకు నీవిరవైతివి, వన్నెల పెండ్లి కొడుకు వలెనుంటివి. పొలతులు నీవు గోడి పువ్వుల వసంతమాడి, పొలతులు నీవు గోడి పువ్వుల వసంతమాడి. నలి సింగారపు తోటవలే నుంటివి, పొలతులు నీవు గోడి పువ్వుల వసంతమాడి. నలి సింగారపు తోటవలే నుంటివి. బలువుగా నప్పటిని పన్నీట వసంతమాడి, బలువుగా నప్పటిని పన్నీట వసంతమాడి. తొలుకరి కాలము వలెనుంటివి, బలువుగా నప్పటిని పన్నీట వసంతమాడి. తొలుకరి కాలము వలెనుంటివి. ఎన్ని పోలికలకు నీవిరవైతివి, వన్నెల పెండ్లి కొడుకు వలెనుంటివి.
ಮುತ್ತೆಮುಲ ವಸಂತ ಮಾಡಿ ತಿರಮುಗ ನೀವು ಮುತ್ತೆಮುಲ ವಸಂತ ಮಾಡಿ ವರುಸಪ್ಪಾಲ ಜಲಧಿ ಬಲೆನುಂಟಿವೆ ತಿರಮುಗ ನೀವು ಮುತ್ತೆಮುಲ ವಸಂತ ಮಾಡಿ ವರುಸಪ್ಪಾಲ ಜಲಧಿ ಬಲೆನುಂಟಿವೆ ನಿರತಿ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ నిరతి శ్రీ వెంకటేశ నీవును అలమేల్వంగయు నిరతి శ్రీ వెంకటేశ నీవును అలమేల్వంగయు సురట వసంత ಮಾಡಿ సోనబలే ನುಂಟಿವಿ నిరతి శ్రీ వెంకటేశ నీవును అలమేల్వంగయు సురట వసంత ಮಾಡಿ సోనబలే ನುಂಟಿವಿ ఎన్ని పోలికలకు నీ విరవైతివి వన్నెల పెండ్లి కొడుకు వలె నుంటివి అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో ఈ సంకీర్తన పాడడానికి నాకు అవకాశం ఇచ్చిన ఆ తిరుమల వెంకటేశ్వర స్వామికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఈ సంకీర్తన ఎలా ఉందో మన న్యాయ నిర్ణేతలను అడిగి తెలుసుకుందాం. ముందుగా సాయి చరణ్ గారు. గురుగారి కీర్తన, మోహన్ కృష్ణ గారి కీర్తన, చాలా చాలా సంగతులన్నీ ఈ కంపోజింగ్ అప్పుడు నేను ఉన్నాను గురుగారి దగ్గర. సో రికార్డింగ్ అప్పుడు కూడా సంగతులన్నీ విన్నాను. ఆ సంగతులన్నీ ఏమాత్రం మిస్ కాకుండా అన్నీ పాడారు. చాలా సంతోషం, చాలా బాగా వచ్చింది కీర్తన. ధన్యవాదాలండి. సాయికృష్ణ యాచంద్ర గారు, ఈ సంకీర్తన సాహిత్యం తెలియజేస్తారా అండి? ఇక్కడ వ్యాఖ్యాత్రి మీరే, గాయని మీరే. ఇక ఏమని చెప్పాలి? సాహిత్యం చాలా గొప్ప సాహిత్యం, శృంగార ప్రధానమైంది. వసంతాల గురించి చెప్తున్నారు కాబట్టి మామూలుగా వసంతరాగం మామూలు వారైతే దాన్ని వసంతరాగంలో చేస్తారు. ఎంతో ప్రజ్ఞాశాలి అయిన డివి మోహన్ గారు హంసనాదంలో తీసుకొని ఈ కీర్తనలో అనేకమైన విషమ స్థాయిలు ఉన్నాయి. ఈ షడ్జమ మధ్యమాల్ని ఆయన ఏ విధంగా వాడుకున్నారో ఆ ప్రతి మధ్యమాన్ని ఆయన వాడిన పద్ధతి చూస్తే ఒక్కసారి స్ఫురణకి బాలమురళి గారు వస్తారు. ఈ దాటు స్వరాలు ఇవన్నీ ప్రయోగించాలంటే బాలమురళి గారికే సాధ్యం. అటువంటి స్థాయిల్ని స్వీకరించి మోహన్ కృష్ణ గారు దీన్ని స్వరపరిచారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వక నమస్కారాలు అందజేస్తూ, మీరు కూడా కృష్ణప్రియ అన్న పేరుని సార్థకం చేస్తూ హంసనాదం పరమహంసనాదం అనిపించే విధంగా మీరు ఆలపించారు. మీకు శుభాకాంక్షలు. ఓం నమో వెంకటేశాయ. శోభా గారు, నా ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించిందో చెప్తారా? చాలా చక్కగా పాడావు. ప్రతిదానికి ఒక నియమిత కాలం ఉంటుంది. ఆ ప్రసక్తి లేనిది అన్నమాచార్య కీర్తనలు. పదకవిత పితామహుని కీర్తనలు ఎప్పటికీ భక్తిరస గంధాలను వెదజల్లుతూ మనని భక్తి సముద్రంలో ఓలలాడిస్తూనే ఉంటాయి. పరమాత్మను చేరే క్రమంలో జీవాత్మ చేసే సాధనను అన్నమయ్య ఎన్నో ఆధ్యాత్మిక సంకీర్తనల్లో అక్షరబద్ధం చేశారు. పరబ్రహ్మతత్వాన్ని పామరులకు సైతం అర్థమయ్యేలా ఉండే అన్నమయ్య సంకీర్తనలు తెలుగు జాతికి గొప్ప సంపద. ఈ క్రమంలోని వేదన బొరలే వెరవేలా అనే ఆధ్యాత్మిక సంకీర్తనను సాయి శృతి గళంలో విందాం. వేదన బొరలే
సేతల బొరలెడి చిక్కుల గరలెడి రోతల ఈ నేరుపులేనా సేతల బొరలెడి చిక్కుల గరలెడి రోతల ఈ నేరుపులేనా పాతిగ వెంకట పతిరతి చిత్తపు నూతల కోరిక లోనవా పాతిగ వెంకట పతిరతి చిత్తపు నూతల కోరిక లోనవా కోరిక లోనవా వేదన బొరలే పెరవేలా ఈ దయ విరిదన గీయదా వేదన బొరలే పెరవేలా అన్నమయ్య సంకీర్తనను ఎంతో ఆర్తితో భక్తిరసం జాలువారేలా ఆలపించావు సాయి శృతి. ధన్యవాదాలక్క. సాయి చరణ్ గారు, ఈ సంకీర్తన మీకు ఎలా అనిపించిందో తెలియచేస్తారా? సాయి శృతి చాలా బాగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. ఆల్మోస్ట్ అన్ని స్వరస్థానాలు వస్తాయి సింధు భైరవిలో. సో కంపోజిషన్లో కూడా రెండవ చరణంలో చతుశ్రుతి దైవతం ఉపయోగించడం జరిగింది. స్వరస్థానాలు అన్నీ కూడా చాలా బాగా చక్కగా పలికాయి నీ గొంతులో. చాలా బాగా పాడావు. ధన్యవాదాలండి. సాయి కృష్ణ యాచంద్ర గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? ఇది అధ్యాత్మ సంకీర్తన అండి. వేదన ఎందుకు జీవుడు పడాలి అని చెప్తూ సాగే ఇది. ఈ కీర్తన అన్నమయ్య వారి ఆధ్యాత్మిక దృక్పథానికి అన్నీ సమానంగా స్వీకరించాలని, అన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన వరాలుగా భావించి మనం వెళ్ళాల, అంతేగాని వేదనతో ఎందుకు మనం బాధపడాలన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చరణాల్లో చెప్పారండి. ఇది మంచి కీర్తన. సింధు భైరవి రాగంలో స్వరపరిచారు. చాలా చక్కగా ఉందని నేను భావిస్తున్నాను. నీవు కూడా సాయి శృతి చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు సార్. శుభాభినందనలు. ధన్యవాదాలండి. శోభా గారు, సాయి శృతి పాడిన సంకీర్తన మీకు ఎలా అనిపించిందో చెప్తారా? చక్కగా పాడావమ్మా. ధన్యవాదాలు మేడం. భాషలు ఎన్ని ఉన్నా భక్తి ఒకటే, భక్తి మార్గాలు ఎన్ని ఉన్నా గమ్యం ఒకటే. నదులన్నీ సముద్రంలో కలిసినట్టు నవరసాలు అన్నమాచార్యుల వారిని ఆశ్రయించాయి. అవి కీర్తనలో ఒదిగి ప్రజల హృదయాల్లో చిరంజీవులుగా నిలిచిపోయాయి. మీలాంటి వాళ్ళ గలంలో అమృతధారగా చిలకరిస్తున్నాయి. ధన్యవాదాలండి. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ విబి సాయికృష్ణ యాచంద్ర గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీమతి శోభారాజా గారికి మా ధన్యవాదాలు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శ్రీ సాయి చరణ్ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయనీ గాయకులకు తమ సంగీత సహకారం అందించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వలరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయనీ గాయకులకు తిరు వెంకటనాథుని దివ్యాశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.